గ్రేటర్ విశాఖపట్నం కోసం అధికార కూటమి ప్రతిపక్షం మధ్య నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది. మేయర్పై అవిశ్వాసమే లక్ష్యంగా టీడీపీ వేస్తున్న వ్యూహాలను ఫ్యాన్ పార్టీ దీటుగా తిప్పికొట్టేందుకు సయ్యనడంతో పొలిటికల్ హీట్ రెట్టింపైంది. అధికార పార్టీ ఒకవైపు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో కార్పొరేటర్లు ఉన్నారు. అవసరమైతే క్యాంపు రాజకీయాలు అనివార్యం అనే స్థాయిలో వాతావరణం వేడెక్కింది. ట్విస్టుల మీద ట్విస్టులతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కింది. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అవిశ్వాసం పెట్టి మేయర్ హరివెంకట కుమార్ని పదవి నుంచి తప్పించడం, టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ కు నగర ప్రథమ పౌరుడు హోదా కల్పించడం, ఇది కూటమి పార్టీల ఆలోచన. ఆ దిశగా కీలక పరిణామాలు జరుగుతుండగా నెంబర్ గేమ్ ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇక్కడ కీలకం. జీవీఎంసీకి 4 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఒక్కొక్క వార్డును గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 4 చోట్ల విజయం సాధించారు. కూటమి అధికారంలోకి రావడంతో కౌన్సిల్లో బలాబలాలు తారుమారయ్యాయి. దాంతో మేయర్ను పదవి నుంచి దింపే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నెల 18తో అవిశ్వాసం సమయం ముగియడంతో టీడీపీ వ్యూహాలను బయటపెట్టింది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సంతకాలతో నోటీసు సిద్ధం చేశారు. వైసీపీ నుంచి మరో 5 కార్పొరేటర్లు సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు. వీళ్లతో కలిపితే కూటమి బలం 59కి పెరగగా వైసీపీకి 37 మంది సభ్యులున్నారు. మేయర్కు నోటీసులు ఇవ్వడానికి అవసరమైన నెంబర్కు సరిగ్గా 6 అడుగుల దూరంలో టీడీపీ ఉంది. ఇందుకోసం భారీ ఆఫర్లు, టికెట్లు పక్కా అనే హామీలతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కూటమి వ్యూహాలను తిప్పికొట్టే పనిలో వైసీపీ కీలక సమాలోచనలు, యాక్షన్ ప్లాన్తో రెడీ అయింది. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇస్తే ఏం చేయాలి అనే దానిపై ఫుల్ క్లారిటీతో ఉంది. కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ఎత్తులు పారకుండా చట్టపరంగా అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చిస్తోంది. ఈ క్రమంలో తమ వర్గం కార్పొరేటర్తో కీలక సమావేశం నిర్వహించింది. దిక్కుమాలిన రాజకీయాలకు టీడీపీ తెరతీసిందని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఫైర్ అయ్యారు. మొత్తంగా వైసీపీ కూటమి నేతల వ్యూహ ప్రతివ్యూహాలతో జీవీఎంసీ రాజకీయాలు వేడెక్కాయి.